ఇప్పుడు మనం ఈ షార్ట్ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే గోదావరి నది యొక్క ఉపనదులను ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనకి గోదావరి నది ఏంటి? గోదావరి రివర్ సిస్టమ్ మనం చూసుకుంటే ఈ గోదావరి నది యొక్క ఉపనదుల్ని తెలుసుకోవడం ఎలా అంటే ఈజీగా గోదావరి నది మహారాష్ట్రలో ఆరిజిన్ అవుతుంది. మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణించి తెలంగాణ రాష్ట్రం టు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సాపూర్ అంతర్వేది అని నర్సాపూర్ అంతర్వేది వద్ద ఒక భాగం కలుస్తుంది. అలాగే మనకి కాకినాడ యానాం వద్ద ఒక భాగం కలుస్తుంది. మరో 2 చోట్ల కూడా గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. కలిసే ముందు దీనికి ఉండే ఉపనదులు అంటే ట్రిబ్యూటరీస్ కనుక చూసుకుంటే దీని యొక్క ఉపనదులు ఏమిటి, ఓకేనా? దీని యొక్క ఉపనదులు ఏమిటంటే చూడండి, ప్రవరడు మరియు పూర్ణాలు అనే ఇద్దరు కలిసి ప్రవరడు మరియు పూర్ణాలు కలిసి ప్రవరడు మరియు పూర్ణ అనే ఇద్దరు కలిసి కడెం నది దగ్గర ఉన్న ఎంపీకి కిస్ చేశారని కిస్ చేశారు, ఓకేనా? ఎవరెవరండి? ఇద్దరు, ప్రవరడు మరియు పూర్ణాలు. వీళ్ళిద్దరూ కలిసి ప్రవరడు మరియు పూర్ణాలు అనే ఇద్దరు కలిసి కడెం నది దగ్గర ఉన్న ఎంపీకి కిస్ చేశారు. వీటిలోనే ఉపనదులు ఉన్నాయండి. అవి ఏమిటంటే లైక్ ప్రవరా అనేది ప్రవరుడు అన్నాడు కనుక ప్రవరా ట్రిబ్యూటరీ, అట్లాగే పూర్ణ ట్రిబ్యూటరీ, అట్లాగే కడెం అనే నది దగ్గర కలుసుకున్నారు కనుక కడెం నది పూర్ణ కడెం నది దగ్గర ఉన్న ఎంపీకి కిస్ చేశారంటే ఎం అంటే మంజీరా రివర్, పి అంటే ప్రాణహిత రివర్ అండ్ కే అంటే కిన్నెరసాని రివర్, ఐ అంటే ఇంద్రావతి రివర్, శబరి రివర్, ఎస్ అంటే శబరి రివర్, ఎస్ అంటే శబరి రివర్, మరో ఎస్ అంటే సీలేరు రివర్. ఇవి వీటి యొక్క ఉపనదులండి. వీటి యొక్క ఉపనదుల్లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రాణహిత రివర్ వస్తుంది. మెయిన్ రివర్ అండి ప్రాణహిత రివర్. ప్రాణహిత అనేటువంటిది 3 నదుల కలయిక వల్ల ఫామ్ అవుతుందండి. ఏంటి? పెన్ గంగా, వైన్ గంగా అండ్ పెన్ గంగా, వార్దా. వైన్ గంగా, పెన్ గంగా, వార్దా అనే 3 నదులు కలిస్తే మనకి ఏర్పడే నదే ప్రాణహిత నది అండి. ఇది గోదావరి ఉపనదుల్లో అతి పెద్ద నది. ఇట్లా పూర్ణ రివర్ ఉంటుంది, కడెం రివర్ ఉంటుందండి, పూర్ణ కడెం అండ్ మంజీరా రివర్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి ఇంద్రావతి రివర్ వస్తుందమ్మా, ఇంద్రావతి రివర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి. అలాగే మనకి ఇక్కడ పాపికొండల దగ్గరలో కలిసేటువంటి రివరు శబరి అనే నది వస్తుంది. దీంట్లో కలిసే నది శబరిలో సీలేరు నది కలుస్తుంది, మార్చ్కండ్ నది కూడా కలుస్తుంది. ఇవి పాపి హిల్స్ అని. ఇలా మనకి గోదావరి నది యొక్క ఉపనదిలో సులభంగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే చూడండి, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక నది దగ్గర ఉన్న ఒక ఎంపీకి కిస్ చేశారని, ఓకేనా? ఇవి గోదావరి నది యొక్క ఉపనదులండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నేను మీ రమణారావు సార్నండి. మీరు రానున్నటువంటి ఏపీపీఎస్ గ్రూప్ 2లో చాలా అద్భుతమైనటువంటి స్కోర్ కనుక జిఎస్లో చేయాలనుకుంటే వెంటనే మన విశాఖపట్నంలో MVP కాలనీలో ఉన్నటువంటి VNM అకాడమీకి విజిట్ చేసి మీ పేరును నమోదు చేసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.